ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఆ రోజులాగానే బాబా గారు ఈరోజు కూడా తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఒక జాగ్రత్తను కూడా తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు. మరి ఆ సందేశం ఏంటి, ఎటువంటి జాగ్రత్తను తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఈ వ్యక్తి నుండి నువ్వు కాస్త దూరంగా ఉంటే నీ జీవితం చక్కగా ఉంటుందమ్మా. ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలుసుకో తల్లి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెబుతున్నారని మనం ముందుగానే అనుకున్నాం. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ఏ బిడ్డలకు ఎప్పుడు అవసరమవుతుందో, ఏ బిడ్డ ఎప్పుడు ఎవరి నుంచి దూరంగా ఉండాలో ఆ సమయానికి తప్పకుండా వారికి చేరుతుందండి. కాస్త జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశం విన్న తరువాత ఆ రోజు రాత్రి 12 గంటల లోపు ఎవరితో అయితే బాబాగారు దూరంగా ఉండమని చెబుతూ ఉన్నారో ఆ వ్యక్తికి, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అసలు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశంలో ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు బాబాగారు ఆ వ్యక్తి నుండి మనల్ని చాలా దూరంగా ఉండమంటున్నారు, వారి వల్ల మనం ఎదుర్కోబోయేటువంటి దుష్పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలో విని తెలుసుకొని కాస్త జాగ్రత్త పడదామండి. బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డా, ఇప్పుడు నా ఈ మాటలు వింటుంటే ఆందోళనగా ఉందా? అలానే నీకు భయం కూడా వేస్తుందా తల్లి? నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు జలధరించిందా అమ్మా? ఏంటి అసలు నా బాబా ఏంటి ఇలా అంటూ ఉన్నారు అని మనసులో ఒక ఆందోళన చెలరేగింది కదా. అయినా సరే తప్పకుండా నువ్వు ఇది విని తీరాల్సిందే. నేను నిన్ను హెచ్చరిస్తున్నానంటే దాని వెనుక ఒక అర్థం దాగి ఉంటుందమ్మా. ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మరిచిపోవద్దు. ఏ కారణం లేకుండా ఇది నేను చెప్పనని నీకు తెలుసు కదా తల్లి. ఈ ఒక్క బంధం, ఈ వ్యక్తి నీతో ఉన్నారంటే అందరూ కూడా నీకు దూరం అయిపోతారు. జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు తప్పకుండా దూరం పెట్టాల్సిందే బిడ్డ. ఎందుకంటే అతని వల్ల నీకు నష్టమే కానీ లాభమేమీ లేదు. అతని మనసు సరికాదమ్మా. జాగ్రత్త పడు, వెంటనే జాగ్రత్త పడు తల్లి. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది. సమాజంలో నీకున్న గౌరవం తగ్గుతుంది బిడ్డ. కుటుంబంలో ప్రేమలు తగ్గుతాయి. కాబట్టే ఆ వ్యక్తిని దూరం పెట్టు. ఇలాంటి చేదు వార్త చెప్పాక నీకు శుభవార్త చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? తప్పకుండా చెబుతాను. ఎన్నో శుభవార్తలు నీ జీవితంలోకి రాబోతున్నాయి బిడ్డ. ఇప్పుడు ఈ క్షణం, అలాగే రాబోతున్న క్షణాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ ఒక్క వ్యక్తిని దూరం పెట్టడం కారణంగా నీ జీవితం అద్భుతంగా మారబోతోంది తల్లి. ఇప్పుడు నువ్వు వేయబోయే అడుగు నీ జీవితాన్నే మారుస్తుంది. ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావమ్మా. గొప్ప జీవితం రాబోతోంది బిడ్డ. నీకు అర్థం కాదు. నీ బాబా ఎటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు. అంత గొప్ప జీవితం నీకు అందబోతోంది. అలానే అత్యంత ఎత్తుకి ఎదుగుతావు తల్లి. ఒకవేళ నువ్వు ఇప్పుడు దూరం కాకపోతే నీ జీవిత కాలం కూడా వారికి దూరం కాలేవు. తరువాత నువ్వే బాధపడతావమ్మా. విను, చూడమ్మా, నీకు ముందుగా శుభవార్త చెబుతాను, తరువాతే ఆ బాధాకరమైన విషయం చెబుతాను. ఎందుకంటే దాని నుండి నువ్వు చాలా దూరంగా ఉండాలి కాబట్టి, గుర్తుండాలి కాబట్టి. చూడు బిడ్డ, నేను చెప్పబోయే శుభవార్త నువ్వు అందరిలో వినొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తల్లి,
నేను చెప్పబోయే చెడు వార్త మాత్రం ఒంటరిగా నీ చెవిలో చెబుతాను. నువ్వు ఒక్కనివే దానిని వినాలి. ఎందుకంటే మంచి నలుగురిలో చెప్పాలి, చెడు మాట స్వయంగా నేనే ఆఖరిగా నీ చెవిలో చెప్పాలి. అర్థమవుతుందా బిడ్డ? నీ సమయం అద్భుతం కాబోతోంది. తాకిందల్లా బంగారం అవుతుందమ్మా. నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో నీకు మంచి లాభాలు రాబోతున్నాయి బిడ్డ. ఏ పని మొదలు పెట్టినా నువ్వే విజయాన్ని అందుకోబోతున్నావు. నువ్వే ముందుండబోతున్నావు. నువ్వు ఇక విజయం అనే మెట్లు ఎక్కబోతున్నావు తల్లి. నువ్వు కోరుకున్న ఉద్యోగం, అలానే నువ్వు ఆశపడ్డ పదోన్నతి, నువ్వు కోరిన వ్యాపారం, ఇలా అన్నింటిలో కూడా విజయం సాధిస్తావు. ఒక అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు నీకు వచ్చేసిందమ్మా. నీ కుటుంబంతో ఇక నువ్వు కోరినట్లుగానే ఆనందంగా ఉంటావు తల్లి. నీకు మంచి సమయం వచ్చేసిందమ్మా. నేను ఎప్పుడో ఆ శుభగడియలను ప్రారంభించేశాను. నీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి బిడ్డ. ఈ తండ్రి మాట విను. ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచు. కుటుంబంలోని కలహాలన్నీ కూడా తీరిపోతాయి. ప్రతి చోట నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి బిడ్డ. నువ్వు కూడా అలానే అందరితో మర్యాదగా నడుచుకుంటావు. ఇకపై నీకు నువ్వు కోరుకున్న మంచి గడియలు వచ్చాయమ్మా. నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు రాబోతున్న రోజులన్నీ నీకు మంచిగా మార్చుతాను బిడ్డ. ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకో తల్లి. తప్పుడు దారిలో మాత్రం వెళ్ళవద్దు. చెడు ఆలోచనలు చేయవద్దు. అప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలవు. నిన్ను చూసి నవ్విన వారే నీ ముందు తలదించుకుంటారు బిడ్డ. నువ్వు దిగులు చెందకు. సంతోషంగా ఉండమ్మా. ఇకపై అవన్నీ జరగాలంటే నువ్వు ఆ వ్యక్తితో విడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మరి ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతున్నావా? చెబుతా. ఇది మాత్రం శ్రద్ధగా ఒంటరిగా విను తల్లి. బిడ్డ, మీ భార్యాభర్తల బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని దూరం పెట్టు. నీ బాబా ఎవరి గురించి చెబుతున్నారో అర్థమవుతుందా? నువ్వు జీర్ణించుకోలేకున్నా సరే ఇది అక్షర సత్యం. నువ్వు తప్పకుండా ఆ బంధాన్ని దూరం పెట్టాలి. విడిపోతేనే మంచిది బిడ్డ. వాళ్ళు నీ బాధ్యతలపై, నీ బంధంపై ప్రభావం చూపుతూ ఉన్నారు. జాగ్రత్త. నీ పరువు కోల్పోవలసి వస్తుంది బిడ్డ. ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే ఇక నీ గురించి చెడుగా మాట్లాడతారు. కాస్త జాగ్రత్త. నువ్వు నీ కుటుంబంతో, నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు ఆ బంధంతో విడిపోక తప్పదు. చూడు బిడ్డ, ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత మంచిది కాదు. ఎన్నో అవమానాలకు దారి తీస్తుంది. ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. తెలుసో తెలియకో మాట తూలినా సరే, లేదా మాట తూలుతూ ఉన్నా సరే, ఆ అడుగుని వెనక్కి తీసుకో. చూడు బిడ్డ, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకపోవచ్చు, కానీ అవతలి వ్యక్తి మనసులో చాలా దురాలోచనలున్నాయి బిడ్డ. మీ భార్యాభర్తల మధ్య నిప్పులు పోయబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. మీ మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలను చాలా పెద్దవిగా చూపిస్తూ ఉన్నారు ఈ బంధం. అలాంటి వారిని, వారి మాటలను బట్టే నువ్వు దూరం పెట్టాలి. అర్థమవుతూ ఉందా? ఇవి చాలా చిన్నవిగా నీకు అనిపించవచ్చు బిడ్డ, కానీ నీ జీవితంలో పెను మార్పుని ఇవి తీసుకురాగలవు. జీవితాన్ని సర్వనాశనం చేసేయగలవు.
వాళ్ళు చెప్పేటి తీయని మాటలకు కరిగిపోవద్దు. నీ బంధం పైన అనుమానాన్ని పెంచుకోవద్దు. అలాగే నీపైన నీ బంధానికి అనుమానానికి తావు ఇవ్వద్దు. జాగ్రత్త, నీ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది. ఇలాంటి సమయంలో లేనిపోని అనుమానాలకు దారి తీసేటువంటి ఇలాంటి ఆలోచనలు చేయవద్దు. నీ బాబా ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో. ఈ ఒక్క విషయం జాగ్రత్త పడు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. చూడు బిడ్డ, నీకు చెప్పడం వరకే నా పని, ఆచరించాల్సింది మాత్రం నువ్వే. తరువాత నేను కూడా ఏమీ చేయలేనమ్మా. జాగ్రత్త వహించాలి. నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని. తల్లి, ఇది అనుమానం కాదు, నా బిడ్డ కోసం నేను తీసుకుంటున్నటువంటి జాగ్రత్త. నీకు ముందే చెప్పాను బిడ్డ, నీ మనసులో ఎలాంటి దురాలోచనలు లేకపోవచ్చు, కానీ అవతలి వ్యక్తి అలా కాదు. మనసంతా విషం నింపుకొని ఉన్నాడు. మీ దంపతులు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడాలమ్మా. నీ తప్పు లేకపోయినా సరే నిందలు మోయాల్సి వస్తుంది తల్లి. జాగ్రత్త, కాస్త జాగ్రత్తగా ఉండు. తరువాత నీకు ఎదురే ఉండదు. చూడమ్మా, నేను అలా కాదు బాబా, నేను ఆ దారిలోనే వెళ్తాను, వారితోనే స్నేహం చేస్తానంటే మాత్రం ఇక నీ ఇష్టం. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను తల్లి. నిర్ణయం నీదమ్మా. ఏది కావాలో ఆలోచించుకో. నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం. మరే బంధాలు కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో తల్లి. అనైతిక సంబంధాలు అస్సలు మంచిది కాదు. నీ పైన దుమ్మెత్తి పోస్తారు బిడ్డ. జాగ్రత్త. కాబట్టి నీ బాబా చెప్పేది ఒకసారి ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకో. అంతా మంచే జరుగుతుంది. నీకు తోడుగా నేనుంటానమ్మా. ధైర్యంగా ఉండు. అనవసరంగా దేని గురించి ఆలోచించకు. హాయిగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం చాలా కొంతమంది బిడ్డలకు మాత్రమే వారిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే తన బంధంతో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల వల్ల పక్కవారి మాటలకు ఆకర్షితులయ్యేటువంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి బిడ్డలను ఉద్దేశించి ఈరోజు బాబాగారు ఈ సందేశం చెప్పారు. ఆ తీయనైన మాటల వల్ల నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకోకమ్మా. ఎందుకంటే చివరి వరకు నీతో నిలబడేది, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు చెయ్యందించేది నీ బంధం మాత్రమే, కానీ వాళ్ళు కాదు. వాళ్ళు నువ్వు నీ బంధం ఎప్పుడెప్పుడు విడిపోతారా అని ఆ మూడో వ్యక్తి చూస్తూ ఉన్నాడు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనసంతా కూడా విషాన్ని నింపుకొని ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని బాబాగారు అంటూ ఉన్నారు. మనం బాబాగారి మాటలు వింటుంటే సహజంగా మనకు కోపం వచ్చేయచ్చు. బాబా నువ్వు కూడా నా మీద నిందలు వేస్తున్నావా? కానీ బాబాగారు ముందే చెప్పారు, నేను నిందలు వేయడం లేదు, జాగ్రత్త చెబుతున్నాను. అది మగబిడ్డలైనా కావచ్చు, ఆడబిడ్డలైనా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా ఉన్నారు మీరు. ఇప్పటి నుంచి కూడా ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే అదే విధమైనటువంటి జీవితం మీకు కొనసాగుతుంది. లేదంటే ఇప్పటి వరకు మీరు కాపాడుకున్నటువంటి గౌరవ మర్యాదలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. కాస్త జాగ్రత్తగా ఉండమని తన బిడ్డలకు బాబాగారు చెబుతూ ఉన్నారు. అది ఎవరైనా సరే అండి, మగబిడ్డ అయినా సరే, ఆడబిడ్డ అయినా సరే, మీ పరిచయాలను కొత్తగా ఎవరైతే మీ బంధం మధ్యలోకి వస్తూ ఉన్నారో వాళ్ళని దూరం పెట్టండి. మీ బంధం మీద మీకు నెగిటివ్గా ఎవరైతే చెబుతూ ఉన్నారో వాళ్ళని దూరం పెట్టండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి బాబాగారు ఇది ఎవరి గురించి చెప్పారు అని. ఒకవేళ బాబాగారు నన్ను ఉద్దేశించి చెప్పినట్టున్నారు అని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. మీకు అద్భుతమైనటువంటి జీవితం ఉందని బాబాగారు అంటూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి జీవితం, నీ కలలో కూడా నువ్వు ఊహించలేవు. అంత గొప్ప జీవితాన్ని నేను నీకు అందించబోతున్నాను. ఈ సమయంలో దాన్ని నాశనం చేసుకోవద్దని మాత్రం బాబాగారు చెబుతూ ఉన్నారండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు గొప్ప భవిష్యత్తును బాబాగారు అందిస్తారు. ఆ తండ్రి ఎప్పుడు కూడా మాటని తప్పరండి, మాట మీద నిలబడతారు. ఆ మాటని నిజం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మనపై ఉంది. ఆయన చెప్పినట్టు ఉంటే చాలు, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే చాలు. మీరు ఏది కోరితే అది బాబాగారు ప్రసాదిస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. బాబా గారు చెప్పినటువంటి ఆ లక్షణాలు ఎవరి జీవితంలో అయితే కనిపిస్తూ ఉన్నాయో దయచేసి బాబా గారి బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో ఎలాంటి తప్పు లేకపోవచ్చండి, కానీ మూడో వ్యక్తి మాత్రం చాలా విషయాన్ని నింపుకొని ఉన్నానని అంటూ ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆ తండ్రి పదే పదే చెబుతూ ఉన్నారంటే ఇది ఒంటరిగా వినమని కూడా చెప్పాడు బాబా గారు. ఎందుకంటే మీ పక్కన వాళ్ళు కూడా ఈ మాట వినకూడదని తన బిడ్డల మీద ఆ తండ్రికి అంత జాగ్రత్త. కాస్త జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. అర్థమైందా అండి? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.